ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ఆదికాండము 26వ అధ్యాయము 23, 24వ ఈ వచనములై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క వాగ్దానము ఇస్సాకునకు, మరి ఇస్సాకు ఏ స్థలములో ఉన్నప్పుడు లేక ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చారంటే ప్రియా దేవుని బిడ్డలారా, బెయేర్షెబాలో ఉన్నప్పుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ బెయేర్షెబా ప్రియా దేవుని బిడ్డలారా, హెబ్రోనుకు నైరుతి దిక్కున 28 మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఒక పట్టణం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇది అరణ్య ప్రదేశముగా కూడా ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనము ద్వారా ఆ విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బెయేర్షెబా ఇస్సాకు జన్మించినటువంటి స్థలముగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఆదికాండం 21వ అధ్యాయము 1 నుండి 14 అదేవిధముగా 34 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఈ యొక్క బెయేర్షెబాలో అబ్రహాము తన భార్య అయినటువంటి శారాతో కలిసి అక్కడ నివాసము చేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 21వ అధ్యాయము 31లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అక్కడ అబ్రహాము మరి ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకుతో నిబంధన చేసుకున్నట్లు, అబీమెలెకు అబ్రహాముతో నిబంధన చేసుకున్నటువంటి స్థలముగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము బెయేర్షెబాలో పిచూల వృక్షం ఒకటి నాటినట్లు మనం చూస్తాం. నాటిన స్థలములో మరి దేవునికి ప్రార్థన చేసినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి ఆదికాండము 21వ అధ్యాయం 1 నుండి 34 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వాగ్దాన సందర్భానికి మనం వచ్చేసరికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు బెయేర్షెబాలో మరి తాను నివాసము చేటుకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తుంటాం. బెయేర్షెబాలో ఇస్సాకు ఉన్నప్పుడే దేవుడు ఒక రాత్రి ఇస్సాకునకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇంతకీ బెయేర్షెబాలో ఇస్సాకు తన కుటుంబంతో పాటు నివాసము చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్సాకునకు ఎందుకు ఇచ్చి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా నేను తెలియపరుస్తూ ఉన్నానంటే, వాక్యాన్ని మరి ఖచ్చితంగా మనం నేర్చుకోగలిగినప్పుడు, వాక్యములో ఉన్న విషయాలను మరి చక్కగా మనం తెలుసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అవి వివరంగా మీకు తెలియపరిచినప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితుల నడుమ ఇస్సాకుకి ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని మరి నెరవేర్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఆ దేశంలో ఆహార సమృద్ధి ఇస్సాకునకే మరి దేవుని వలన ప్రియా దేవుని బిడ్డలారా సమృద్ధిగా కలిగింది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఇస్సాకు కరువు కాలంలో కూడా తను విశ్వసించినటువంటి దేవుని ద్వారా
సమృద్ధి అయినటువంటి ఆహార సమృద్ధిని తను అనుభవించాడో, నూరంతల ఆశీర్వాదం మరి ఫిలిస్తీన్ల మధ్య గెరారు ప్రాంతంలో గొప్పగా ఆయన ఆశీర్వదించబడి అభివృద్ధి చెంది ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలను చూసినటువంటి అక్కడ స్థానిక ప్రజలు ఫిలిస్తీయులు ఓర్వలేక ప్రియా దేవుని బిడ్డారా ఆ దేశపు రాజు, అదేవిధముగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఇస్సాకును వారి మధ్య నుండి మరి నీవు మా మధ్య ఉండొద్దు, నీవు ఎక్కడి నుండి వెళ్ళిపో అని వారు చెప్పడం జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకు వారు అలా చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డారా, మరి వారి యొక్క దేశంలో ఉన్నటువంటి ఇస్సాకు మరి వారి దేశంలో ఉండుటను బట్టే ఇస్సాకు గొప్పవాడైపోతున్నాడని ప్రియా దేవుని బిడ్డారా, దీవించబడిపోతున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడని వారు ఆ విధముగా తలంచి ఇస్సాకును వారి మధ్య నుండి వెళ్ళిపోమని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వారు ఆ విధముగా చెప్పారో ప్రియా దేవుని బిడ్డారా, అప్పుడు ఇస్సాకు ఏం చేసి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా గెరారు నుండి గెరారు లోయల్లోనికి నివాసము చేయడానికి తన కుటుంబంతో పాటు తనకున్న సమస్తమును తీసుకొని గెరారు లోయల్లోనికి ఆయన రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. అక్కడ వచ్చి నివాసము చేస్తున్నప్పుడు అక్కడ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటే మరలా అక్కడ ఏం చేశారంటే ఇస్సాకును మానసికంగా శోధించడం ప్రారంభించారు ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలు గమనించండి. అయితే ఎప్పుడైతే వారు శోధిస్తూ ఉన్నారో ఇక అక్కడ నుండి కూడా ఇస్సాకు తన కుటుంబంతో తనకున్న సమస్తముతో తాను ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి ఉన్నాడు. కారణం ప్రియా దేవుని బిడ్డారా, మరి బెయేర్షెబాలో మరి తను పుట్టి ఉన్నాడు, తన యొక్క జన్మస్థలం, తన యొక్క తల్లి నివాసం చేసిన స్థలముగా బెయేర్షెబాని మనం చూస్తుంటాం. కనుక ఇస్సాకు బెయేర్షెబాకు వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, ఆ వచ్చినటువంటి రాత్రే ప్రియా దేవుని బిడ్డారా దేవుడు ఇస్సాకునకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఇస్సాకునకు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తూ ప్రియా దేవుని బిడ్డారా ఇస్సాకుతో దేవుడు మరి ఇలా అంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ వాగ్దానంలో ప్రియా దేవుని బిడ్డారా, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను. ఈ విషయాన్ని గమనించండి. దేవుడు తాను ఒక్కడే దేవుడనే విషయాన్ని ఈ వాగ్దానములు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా. అబ్రహాము దేవుళ్ళు అనే ఆ మాటను ఆయన వాడలేదు. అబ్రహాము విశ్వసించిన దేవుళ్ళు అనే మాటను అక్కడ దేవుడు వాడలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డారా, లేక నీ తండ్రి అయిన అబ్రహాము దేవుళ్ళము అని దేవుడు వాడలేదు. దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను అంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఈ సందర్భం మనకి తెలియపరుస్తుంది. అయితే దేవుడు ఇలా అంటూ ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. ప్రియులారా గమనించండి. దేవుడు ఇస్సాకు యొక్క ఆ మానసిక ఆ కృంగుబాటును, మానసిక ఆ ఒంటరితన పరిస్థితిని దేవుడు గుర్తించి గ్రహించి ఆ మానసిక ఆందోళనను, భయాన్ని దేవుడు గుర్తించి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా, ఇస్సాకులో ఫిలిస్తీన్లకు సంబంధించిన లేక ఫిలిస్తీన్ల వారికి సంబంధించినటువంటి కొంత భయమో వారి విషయమై ఇస్సాకునకు ఉంది ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకంటే ఈ ఫిలిస్తీన్లు దేవుని భయము లేనివారు, వాయా వరస లేనివారు, అంతేకాదు ఫిలిస్తీన్లు అసూయపరులు, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా వారు ఇస్సాకు ఎడల లేక ఇస్సాకు విషయమై వారు పగ కలిగిన వారిగా వారు ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలను ఇస్సాకు గుర్తించాడు. ఏదో రోజు వారి ద్వారా నాకు హాని జరుగుతుంది, కీడు జరుగుతుంది, ఎందుకంటే గెరారులో నన్ను ఉండనివ్వకుండా వెళ్ళిపోమని చెప్పారు, ఆ గెరారు లోయల్లోకి వస్తే అక్కడ కూడా నన్ను వారు ఉన్నవలేదు అనేటటువంటి ఈ పరిస్థితులను బట్టి మరి ఇస్సాకు ఏమని తలుస్తూ ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా వారి ద్వారా నాకు, నా కుటుంబానికి, నాకున్న సమస్తానికి ఏదో రకమైనటువంటి హాని కీడు జరుగుతుందని ఫిలిస్తీన్ల విషయమై ఒక భయం అనేది ప్రియా దేవుని బిడ్డారా ఇస్సాకులో ఉంది. గనుకనే దేవుడు అంటున్నాడు, ఇగో నేను నీకు తోడై ఉన్నాను, నీ తండ్రి దేవుడని నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రియా దేవుని బిడ్డారా. మనుషులు మన యొక్క ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూసి
ఓర్వలేక రకరకాల రీతిలో దాడులు చేస్తూ వెళ్ళగొట్టడానికి తరిమివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనకొచ్చేటటువంటి పేరు దేవుని వలన, మనకొచ్చేటటువంటి దేవుని ద్వారా వచ్చే గుర్తింపును, గౌరవాన్ని, విలువను కొంతమంది చూసి ఓర్వలేక వారు ఏం చేస్తుంటారు? వెళ్ళగొట్టడానికి, చెడ్డ చేయడానికి, అబాస పాలు మనల్ని చేయడానికి, అవమాన పాలు చేయడానికి, ఏదో రకంగా మన అభివృద్ధిని పాడు చేయడానికి మానసికమైనటువంటి రీతిలో కృంగదీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోద్దు. ఆనాడు ఇస్సాకుతో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని వాగ్దానం ఇచ్చి బలపరిచినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అయితే ఇస్సాకు ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారికి విరోధముగా మరి వారి మీద పగ కానీ కక్ష కానీ సాధించలేదు, కానీ విరోధముగా పనిచేయలేదు, కానీ సమాధానముగా వారి మధ్య నుండి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. అయితే ఆ ఒక వెళ్ళిపోయినటువంటి ఇస్సాకు ఎక్కడికి వచ్చాడంటే తన తండ్రి నివసించిన లేక తాను పుట్టినటువంటి స్థలమైనటువంటి బెయేర్షెబాకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తాను పుట్టినటువంటి జన్మస్థలమైన బెయేర్షెబాకు, తన తల్లిదండ్రులు నివాసము చేసినటువంటి బెయేర్షెబాకు ఇస్సాకు ఫిలిస్తీన్లతో సమాధాన ఆ వాతావరణంలో ఎప్పుడైతే ఆయన వచ్చి ఉన్నాడో, దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం బెయేర్షెబాలో ఇస్సాకును గొప్పగా ఆశీర్వదించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇస్సాకు మీద ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక ఇస్సాకుకు ఆ దేవుని ఆశీర్వాదం తక్కువ కాలేదు. అది ఏ రకమైనటువంటి రీతిలో తక్కువ కాకుండా గొప్ప అభివృద్ధి, గొప్ప ఆశీర్వాదము, ఒక ప్రవాహము వలె దేవుని ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. ఈ విషయాలు చూసినటువంటి, దూరంగా ఉండి చూసినటువంటి ఫిలిస్తీన్ల రాజు, ఫిలిస్తీన్లు ఆ ఒక అధిపతులు, అంతేకాకుండా ఫిలిస్తీన్లు వారు చూసి వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఫిలిస్తీన్ల రాజు ఫిలిస్తీన్ల యొక్క సేనాధిపతి కొంతమంది ఇస్సాకు దగ్గరికి బెయేర్షెబాకు వారు వచ్చి, ఇగో మేము అనుకున్నాం మా ఒక దేశంలో ఉండబట్టే మరి మమ్మును బట్టే నువ్వు ఆశీర్వదించబడిపోతున్నావని మేము అనుకున్నాం, కానీ ఇగో నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం, ఈ దీవెనంతా నీ దేవుని వలన కలిగింది అని ప్రియా దేవుని బిడ్డలారా, ఇక అక్కడ వారు ఇస్సాకుతో ఒక నిబంధన చేసుకొని మరి ఎన్నడూ కూడా నీ జోలికి రామని చెప్పి ప్రియా దేవుని బిడ్డలారా వారు తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దాన ప్రకారంగా ఇస్సాకుకు ఫిలిస్తీన్ల ద్వారా సమాధాన పరిస్థితులతో పాటు మరి ఇస్సాకు పక్షముగా ఎవరున్నారో వారికి అర్థమైంది కనుక ఇస్సాకుతో ఏ రకంగా మనం పెట్టుకున్నా మనం గెలవలేం, ఓడిపోతాం. ఇస్సాకు తో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడని వారు గుర్తించి వారు మరి ఎన్నడూ కూడా ఇస్సాకు జోలికి రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం మనకి వ్యతిరేకంగా మన మీద అసూయపడి ఎవరు మనల్ని ఏ విధంగా బాధ పెట్టినా ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానంతోనే మనం వేరొక స్థలంలోనికి మనం వెళ్ళి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునిలో నమ్మకస్తులుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇస్సాకు వలె అక్కడ దేవుని ఆశీర్వాదం మనతో పాటు ఉంటుంది. మనం పొందే ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అని మన మీద అసూయపడేవారు గుర్తించి గ్రహించి వారే మనసులు మార్చుకొని మనతో సమాధానపడి మరి ఎన్నడూ మన జోలికి రాకుండా చేసే గొప్ప దేవుడు ప్రియా దేవుని బిడ్డారా. కనుక ఈ మాటలు విశ్వసిస్తూ ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చి ఇస్సాకు సమాధానకరమైన పరిస్థితులు ఇచ్చి నలుదిక్కుల నెమ్మదిచ్చి ఫిలిస్తీన్ల ద్వారా మరలా అక్కడ నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి రాకుండా దేవుడు ఆ స్థలము నుండే ఇక గొప్ప సంతోషముతో ఆనందముతో ఇస్సాకు తన కుటుంబంతో పాటు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆశీర్వాదాలతో ముందుకు వెళ్ళిపోయే మంచి కృపను దేవుడు దయచేశాడు. మరి ఇస్సాకు లాంటి ఇట్టి స్థితి ప్రభు మీకు దయచేయాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ వాగ్దాన మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి మీరు దయచేయండి. వారు తలపెట్టే కార్యాలు మీరు సఫలపరిచి ఈ వాగ్దానములో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదము వారికి అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్ ఆమీన్.